ఈసారి కప్ ఆర్సీబీదే. ఈ ఏడాది జరిగే ఐపీఎల్లో మోస్ట్ ఫేవరెట్ ఐపీఎల్ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలుస్తుందని సౌత్ ఆఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ అంచనా వేశారు. జట్టు అన్ని రంగాల్లో బలంగా ఉందని చెప్పారు. 6 ఏళ్ల తర్వాత వచ్చి 5 వికెట్లు. టీమిండియా స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీలో అదరగొట్టారు. 6 ఏళ్ల తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన అతడు రంజీ ట్రోఫీలో బెంగాల్ జట్టుపై 5 వికెట్లు పడగొట్టారు. యూపీ టీం తరపున ఆడిన భువీ 11.4 ఓవర్లలో 21 రన్స్ ఇచ్చి సగం మందిని అవుట్ చేశారు. కాగా భువనేశ్వర్ 2018లో చివరిసారిగా సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ ఆడారు. గంగూలీ బయోపిక్. హీరోగా ఆయుష్మాన్. భారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ జీవితంపై ఓ సినిమా తెరకెక్కనుంది. విక్రమాదిత్య మత్వాని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ బయోపిక్లో గంగూలీ పాత్రను ఆయుష్మాన్ ఖురానా పోషిస్తారని తెలుస్తోంది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్గా ఆయుష్మాన్ సరిగ్గా సరిపోతారని డైరెక్టర్ భావించారట. షూటింగ్ మొదలు కాకముందే అతను క్రికెట్లో శిక్షణ తీసుకుంటారని, ఈ ఏడాదిలోనే జూలై తర్వాత సినిమా పట్టాలెక్కనుందని సమాచారం. రికార్డు సృష్టించిన టిమ్ సౌథీ. ఇంటర్నేషనల్ టీ20ల్లో 150 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్గా న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ రికార్డు సృష్టించారు. 118 మ్యాచ్ల్లో అతను ఈ ఫీట్ సాధించారు. తాజాగా పాక్తో జరిగిన తొలి టీ20లో అతను 4 వికెట్లతో రాణించారు. అలాగే అన్ని ఫార్మాట్లలో 150 లేదా అంతకన్నా ఎక్కువ వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్గా చరిత్ర సృష్టించారు. సౌథీ టెస్టుల్లో 374, వన్డేల్లో 221 వికెట్లు తీశారు.